అందరికీ హాయ్ అండి. దయచేసి ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు డెఫినిట్‌గా యూజ్ అవుతుంది. సో, ఏబీపీఎస్‌సి గ్రూప్ 2 పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాలని అఫీషియల్ వెబ్ నోట్ ఇచ్చింది. సో, ముందుగా ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్‌కి సంబంధించి ఇవ్వడానికంటే ముందు కొన్ని బేసిక్స్ చూద్దాం. సో, ఈ టోటల్ గ్రూప్ 2 జాబ్స్‌ని డిస్ట్రిక్ట్ పోస్టు, జోనల్ పోస్టు, మల్టీ జోనల్ పోస్టు, స్టేట్ వైడ్ పోస్టు అని డివైడ్ చేస్తారండి. సో, ఏ జాబ్‌కి ఉన్న నేచర్‌ని బట్టి వీటిని కేటగరైజ్ చేశారు. వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ జాబ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్ అని డివైడ్ చేశారు. సో, మొదటగా ఈ ఎగ్జిక్యూటివ్ జాబ్‌లో మీరు క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో ఎక్కువ మమేకమై ఉంటారనమాట. సో, వీటికి పవర్స్ ఎక్కువ ఉంటాయి. ప్రెషర్ కూడా ఎక్కువ ఉంటుంది. పబ్లిక్ రికగ్నిషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో, సింపుల్‌గా ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ని నేనైతే పీ క్యూబ్ అని చెప్తాను. పీ క్యూబ్ అంటే పవర్, పబ్లిసిటీ, ప్రెషర్. సో, పవర్స్‌తో పాటు పబ్లిసిటీ ఉంటుంది. ప్రెషర్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ మనం బ్లూ కలర్‌లో చూస్తున్నాం కదా, హైలైట్ చేసాం. ఎగ్జిక్యూటివ్. సో, ఇవి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. అంటే కొంచెం ఆఫీసర్ లెవెల్ ఎగ్జిక్యూషన్ చేయాల్సి ఉంటుంది. అందుకు వీటిని ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కింద కేటగరైజ్ చేశారు. జనరల్‌గా వీటికే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ వీటినే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనమాట. కానీ ఇందులో కొంచెం మతలబు ఉంది. అదర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కంటే ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలకి కొంచెం ఎక్కువ కొంతమంది ప్రాధాన్యత ఇస్తారు. అవి చూద్దాము. సో, ఇప్పుడు నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ చూస్తే ఇక్కడ చూసాం కదా, ఎస్, వీటికి వాల్యూ ఉండదా, వేస్టా అంటే కాదు. వీటికి కూడా వాల్యూ ఉంటుంది. వీటిని కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో, వీటిలో ప్రశాంతమైన వర్కింగ్ కల్చర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి బాగా సూట్ అవుతాయి. ప్లస్ కొన్ని నాన్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్లో ప్రమోషన్ సైకిల్ ఎక్సలెంట్గా ఉంటుందండి. అవి తర్వాత చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసిస్టెంట్ ఏఎస్ఓస్ ఉన్నాయి కదా, ఇవి చాలా ప్రశాంతమైన ఉంటుందన్నమాట జాబ్. మోర్ ఓవర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ సీమ్స్ గుడ్ యాక్చువల్లీ ఫర్ దీస్ జాబ్స్. సో, ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ వైజ్ జాబ్ అంటే బేసిక్గా మీరు ఏదైనా పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన వాళ్ళు అయితే మీరు ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి లోకల్ రిజర్వేషన్ అప్లై అవుతుంది. అండ్ పక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు నాన్ లోకల్ అవుతారనమాట. అదేవిధంగా జోనల్ పోస్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ అనేది జోనల్ పోస్ట్ కదా. సో, ఈ విధంగా జోనల్ పోస్ట్ అయితే మనకు ఆ పర్టికులర్ టోటల్గా మనకు 4 జోన్స్ ఉన్నాయి కదా, జోన్ 1, 2, 3, 4 అని. సో, మీరు ఏ జోన్కి సంబంధించిన వారైతే ఆ జోన్లో ఎన్నైతే జాబ్స్ ఉంటాయో వాటికి మీరు రిజర్వేషన్ అప్లై అవుతుంది, లోకల్ రిజర్వేషన్. మిగతా జోనల్ వాళ్ళకి ఆ రిజర్వేషన్ అప్లై అవ్వదు అనమాట. సో, ఇదే మాదిరిగా మల్టీ జోనల్ ఇది కూడా ఉంటుందన్నమాట. సో, ఇక స్టేట్ వైడ్ జాబ్ చూద్దాము. స్టేట్ వైడ్ జాబ్లు ఇక్కడ చూస్తున్నాం కదా, ఏఎస్ఓ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. సో, ఇది స్టేట్ వైడ్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏంటంటే వీటిలో లోకల్ రిజర్వేషన్ అప్లై అవ్వదు. స్టేట్లో ఎవరైనా పోటీ పడతారండి. సో, వీటికి లోకల్ రిజర్వేషన్ అప్లై అవ్వదు బేసిక్గా. ఇక మెయిన్ పోస్ట్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే, నేను కొంతమంది ఆల్రెడీ ఈ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళతో కన్వర్జేషన్ చేసిన తర్వాత ఈ ప్రిఫరెన్సెస్ సజెషన్ చేస్తున్నాను. ఇవి జస్ట్ సజెషన్స్ అండ్ ఒపీనియన్స్ మాత్రమే. సో, మీ ఫైనల్ డెసిషన్ అనేది మీ ఇష్టం. సో, మీకు ఏది నచ్చితే అదే సెలెక్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎల్లో కలర్లో హైలైట్ చేసాము. ఈ ఏదైతే ఎల్లో కలర్లో ఉన్నాయో ఈ కలర్లో మాదిరిగానే ఈ ఆఫీసర్స్ కూడా పబ్లిక్లో హైలైట్ అవుతుంటారు, ఎయిదర్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్. సో, మంచి చేసినా సరే లేదా కరప్షన్ చేసినా సరే, మంచి చేస్తే ఎక్కువ హైలైట్ అవుతారు, లేదంటే కరప్షన్లో. ఎనీవే, సో ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ డిప్యూటీ తహసీల్దార్కి ఇస్తారు. ఇది అందరికీ తెలిసిందే, బేసిక్ థింగ్. ఎందుకంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీళ్ళకు చాలా పవర్స్ ఉంటాయి. యాజ్ వెల్ అస్ ప్రమోషన్ సైకిల్లో వీళ్ళు ఫ్యూచర్లో ఐఏఎస్ ఆఫీసర్ క్యాడర్ డెసిగ్నేట్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్
ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉండి ప్లస్ తక్కువ ఏజ్లోనే మీరు ఈ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యారంటే మంచి స్కోర్తో విత్ డిప్యూటీ తహసీల్దార్ కేటగిరీ మీరు ఐఏఎస్ క్యాడర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. నాకు తెలిసిన 2 ఫ్రెండ్స్ ఆల్రెడీ అయ్యారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత కూడా దీన్ని కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. వాళ్ళలో రిజర్వేషన్ అనేది బాగా అప్లై అయింది ఎనీవే ఆబ్వియస్లీ యాజ్ ఐ సెడ్ జస్ట్ నౌ. ఒక నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ సెకండ్ ప్రిఫరెన్స్. ఇది మల్టీ జోనల్ పోస్టు ఇక్కడ కనిపిస్తుంది. సో దీంట్లో వర్క్ ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ పవర్స్ చాలా ఉంటాయండి. మనం ఆల్రెడీ చూస్తుంటాం మున్సిపల్ ఆఫీస్ కానీ మున్సిపల్ కార్పొరేషన్స్లో వీళ్ళ పవర్స్ ఏంటి అని. సో ప్రమోషన్ సైకిల్ కూడా బాగానే ఉంటుంది. ఇక థర్డ్ ప్రిఫరెన్స్ సబ్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ సబార్డినేట్ సర్వీస్. ఈ జాబ్ డెప్యూటీ తహసీల్దార్ లాగా ఆమ్యామ్యాలకు ఫేమస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. సో అలాంటి కరప్ట్ ప్రాక్టీసెస్ చేయకండి ఇన్ కేస్ మీరు ఆఫీసర్గా సెలెక్ట్ అయితే. ఎనీవే సో ఈ సబ్ రిజిస్ట్రార్కి పలుకుబడి బాగా ఉంటుంది, పవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. పైగా చాలామంది ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగడం గురించి మనం చూస్తూనే ఉంటాం. సో ప్రమోషన్స్ కూడా ఓకే బాగానే ఉంటాయి. నెక్స్ట్ నెక్స్ట్ ప్రిఫరెన్సెస్ ఈ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్వీస్. సో వీళ్ళలో ఒక ఆఫీసర్తో నేను మాట్లాడాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే జిఎస్టీ వచ్చిన తర్వాత వీళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం డిఫరెంట్గా మారిందంట యాజ్ సెడ్ బై సమ్ ఆఫ్ దెమ్. ఇది కూడా రీజనబుల్లీ పవర్ఫుల్ జాబ్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూసారా, ఇది నాన్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ జిగ్యాడ్ అండ్ ఏఎస్ఓ ఇన్ ఫినాన్స్ డిపార్ట్మెంట్, లెజిస్లేషన్ లా డిపార్ట్మెంట్. చాలామంది వీటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు దో బీయింగ్ ద నాన్ ఎగ్జిక్యూటివ్. ఎందుకంటే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేను కలర్ హైలైట్ చేశాను కదా గ్రీన్ కలరు. సో ఈ గ్రీన్ కలర్ లాగే ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసి ఫ్యామిలీతో ప్రశాంతంగా లైఫ్ గడపవచ్చు. ప్రమోషన్ సైకిల్ కూడా వీళ్ళకు ఎక్సలెంట్గా ఉంటుందని విన్నాను. డెప్యుటేషన్ మీద కూడా వీళ్ళు వెళ్తారండి సమ్ టైమ్స్. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ వైజ్గా ఇవ్వచ్చు. ఏ డిపార్ట్మెంట్ అయినప్పటికీ ప్రమోషన్ సైకిల్ రమారమి సేమ్ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఇస్తారు. ఎందుకంటే ఈ కొన్ని ఇంపార్టెంట్ అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి గ్యాట్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది ఎక్కువ. నెక్స్ట్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఇవన్నీ ఇంకా మీరు ఆర్డర్ వైజ్గా ఇచ్చుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్, వీటిలో కొన్నింటికి ప్రమోషన్ కొంచెం స్లో అవుతుందని విన్నాను. ఇట్స్ ఫైన్, మీకు ఇప్పుడు ఛాయిస్ ఉండదు కాబట్టి ఆర్డర్ వైజ్గా ఇవ్వాలి కాబట్టి ఇచ్చేయండి. మోర్ ఓవర్ మీకు అది నచ్చితేనే ఇవ్వండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమందికి ఈ డెప్యూటీ తహసీల్దార్ ఇవ్వడం ఇష్టం ఉండదు. నాకు తెలిసిన ఒక పర్సన్ టాప్ స్కోర్ వచ్చినప్పటికీ అతను డెప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ చేసుకోకుండా ఏఎస్ఓ ఇన్ గ్యాడ్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ స్టిల్ సాటిస్ఫైడ్ విత్ దట్. రీజన్ ఏంటంటే పర్సనల్ చాయిస్. ఇంకొక విషయం, ఈ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనేది నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. వీళ్ళకి ఏంటంటే ఈ సబ్ రిజిస్ట్రార్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాళ్ళకు ఉన్నంత హెవీ ప్రెషర్ ఉండకపోవచ్చు అని విన్నాను. బట్ అస్సలు ఉండదని కాదు, వీళ్ళకు ఉంటుంది. మీలో ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఎవరైనా ఈ ఆఫీసర్స్ని చూసుంటారు. వీళ్ళకు సమ్ వాట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఏడిఓ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ సబార్డినేట్, వీళ్ళది కూడా ఎగ్జిక్యూటివ్ జాబే. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది, ప్రమోషన్ కూడా ఫైన్. నెక్స్ట్ ఈ అకౌంటెంట్ అండ్ ఆడిటర్, వీటికి ఈ అకౌంటెంట్ జాబ్స్ ఎస్పెషలీ వీటికి కామర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో కొంతమంది ఈ 14వ రో ఉంది కదా, సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 1, దీన్ని టాప్ ప్రయారిటీ ఇస్తారు వెన్ కంపేరింగ్ టు ఈ సీనియర్ ఆడిటర్ ఆర్ ఆడిటర్. కొంతమంది ఈ సీనియర్ అకౌంటెంట్ బ్రాంచ్ 1 ఇవ్వకుండా ఫస్ట్ ఈ సీనియర్ ఆడిటర్ ఇస్తారు. ఎందుకంటే కొంతమందికి ఆ డెసిగ్నేషన్ని పబ్లిక్లో చెప్పుకోవడం ఇష్టం.
సీనియర్ అకౌంటెంట్ అని కాకుండా అలా అది పర్సనల్ చాయిస్ అనమాట. నేనేం ఒక జాబ్ తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పడం లేదు. ఇట్స్ పర్సనల్ చాయిస్, యువర్ విష్. సో అగైన్ ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ ఇదే కరెక్ట్ ఆర్డర్ అని నేను చెప్పడం లేదు. యూ టేక్ ద డెసిషన్ అపాన్ యువర్ రేషనాలిటీ. నెక్స్ట్ ఈ ఆడిటర్ చూస్ చేసుకోవచ్చు. దెన్ సీనియర్ అకౌంటెంట్ ఇన్ బ్రాంచ్ 2, దీస్ ఆర్ లైక్ డిస్ట్రిక్ట్ పోస్ట్. దెన్ as usual senior accountant in AP works and accountant, and thereafter ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ జూనియర్ అసిస్టెంట్ మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ హైరార్కీలో ఎందుకు ఇచ్చామంటే కొంతమంది ఈ పబ్లిసిటీ ప్లస్ ఇన్ఫ్లుయెన్స్ కోరుకుంటారు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇవి ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇవి ఈ ఇన్ఫ్లుయెన్షియల్ ఆఫీసర్స్ ఉన్న చోట వర్క్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత డీజీపీ ఆఫీస్. సో ఇలా డీజీపీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్లు ఉంటే దే కెన్ హ్యావ్ మోర్ నెట్వర్క్, దే కెన్ హ్యావ్ మోర్ ఇన్ఫ్లుయెన్స్ ఇఫ్ నాట్ అదర్ జాబ్స్. సో ఇవన్నీ మీ ఇష్టం. ఆర్డర్ వైజ్గా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఇచ్చుకోండి. సో ఫైనల్లీ మై డియర్ సిన్సియర్ ఆస్పిరెంట్స్, సో జాగ్రత్తగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే 2016లో గ్రూప్ 2లో ఒక అతను టాప్ స్కోర్ వచ్చినప్పటికీ ఇలా ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ వాల్యూ తెలియకుండా ర్యాండమ్గా ఇవ్వడం వల్ల తనకి ఇష్టం లేని జాబ్లో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలా జరుగుతుంది. చాలా కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా నిద్ర మానుకొని తిండి మానుకొని జస్ట్ ఈ పోస్ట్ ప్రిఫరెన్సెస్ అవేర్నెస్ లేకుండా ఇవ్వడం వల్ల మొత్తం లైఫే కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. ఎనీవే నో ప్రాబ్లం, 1-2 సార్లు కూల్ అండ్ కామ్గా ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. తర్వాత కూడా ఛాన్స్ ఉంటుంది చేంజ్ చేసుకోవడానికి. మేబీ ఏపీపీఎస్సీ ఆ ఛాన్స్ ఇవ్వచ్చు, బట్ జాగ్రత్తగా కంప్లీట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. బాయ్.